research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. మాకున్న గొప్పతనం అని చెప్పక తప్పదు అని చెప్పి మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి. మీకు కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి, మరి మన పరకాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కనుక ఒకటి అర్థం చేసుకోవాలి. మనము ఇదైతే మేము 100% ప్రౌడ్గా చెప్పగలుగుతాం. ఈవెన్ ఆంధ్రజ్యోతి మన ఏపీఎన్లో మీరు ఆయన ఇంటర్వ్యూ చూశారు, మీరు ముఖాముఖి ఓపెన్ హార్ట్ విత్ రామకృష్ణ అనే దాంట్లో చూశారు మీరు, ఆర్కే గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పి మీరు చూశారు. దాంట్లో కూడా కడియం శ్రీఆర్ గారు చెప్పడం జరిగింది, మాకు ఎన్ని విభేదాలు ఉన్నా ప్రకాష్ రెడ్డి గారు దయాకర్ గారు మేము కలిసి సమస్యల మీద మేము పోరాటం చేసేవాళ్ళం, డెవలప్మెంట్కు ఒక దృష్టి పెట్టేవాళ్ళం అని. ఇది వాస్తవం. మేము నిజంగా మేము వరంగల్ జిల్లా అభివృద్ధి చెందింది అంటే ప్రౌడ్గా ఇప్పటికి కూడా చెప్పగలుగుతాం. మేము మా ముగ్గురు యొక్క హస్తం ఉన్నది దీంట్లో. అది ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మెడికల్ కావచ్చు, అది పవర్ సప్లై. అసలు నిజంగా ఆ రోజు బొడకుంటి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, నీటి సమస్య, మంచినీటి సమస్య ఎంత ఉండే అంటే విపరీతంగా ఉండే. బొడకుంటి వెంకటేశ్వర్లు వెంబడిబడి వచ్చిన ఫండ్స్ తక్కువ, మేము ఇచ్చిన శాంక్షన్స్, పైప్ లైన్స్ కానీ వాటర్ ట్యాంకులు కానీ మేము చేసినవి, ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ ఇచ్చిన. బొడకుంటి వెంకటేశ్వర సార్ ఎట్లా సార్ మీరు మొదలు మేము చెప్తాను కదా చేయనే వాళ్ళం. మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయిన తర్వాత బిల్స్ గురించి పోయిన తర్వాత మేము చూస్తే ఆ రోజులలో ఇంకా 7 కోట్ల పేమెంట్స్ ఉండే. మమ్మల్ని ముగ్గురు మీద అరిసిడు చంద్రబాబు నాయుడు. అంటే ఈ రాష్ట్రంలో మీ ఒక్క జిల్లా ఉన్నదా, వేరే ఏం జిల్లా లేవా? మేము ఇచ్చిన ఫండ్స్ కాకుండా మళ్ళీ 7 కోట్లు మీరు అడిషనల్ గా ఇచ్చుకొని ఇవాళ వచ్చి నా మెడ మీద కూర్చుంటే ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలని అరిచాడు. మీరు ఏమన్నా చేయండి కదా సార్, మాకు ఇవ్వాల్సిందే. ఏ మాటకి ఆ మాట. చంద్రబాబు నాయుడిని మేము ముగ్గురం కలిసి తెలంగాణ విషయంలో ఒక మాటకు తీసుకొచ్చినాం, డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక మాట తీసుకొచ్చేది. మేము ముగ్గురం అంటే ఒక ఫోర్స్ ఆయనకు, అంతే కదా. మేము ముగ్గురం చెప్తే ఇక తప్పదు అనే పరిస్థితి క్రియేట్ చేస్తే వినేవాడు. ఆ విధంగా చేసినాం. అంటే రాజకీయాలలో అది అవసరం. మన లీడర్షిప్ను మనం నిలబెట్టుకోవాలి. సమస్య వచ్చినప్పుడు ఐకమత్యంగా పనిచేయాలి. మీరు అందరినీ కూడా నేను ఒకటి ఇప్పటికీ చూస్తున్నా. ఎందుకంటే కొత్త పాత కలియిక అనేది ఒక రకంగా ఇది. ఇప్పుడు మన గోదావరి నది ఉన్నది, ఎన్ని నదులు కలుగుతాయి? ప్రాణహిత, తెనుగంగ, అంతర్వేది, ఇవన్నీ కలిసి మన ఏటూరు నగరం దగ్గరికి వస్తే ఎట్లుంటాయి? అక్కడ ఏమైనా విడదీసి చూడగలుగుతామా? ఇది అంతర్వేది, ఇది పెనుగంగ, ఇది ప్రాణహిత అని తీయగలుగుతామా? అట్లనే రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. అటున్నప్పుడు డెఫినెట్ గా కొట్లాడ పెట్టుకుంటాం. వాళ్ళు తిడతారు, మనం తిడతాం. భౌతిక దాడులు కూడా జరుగుతాయి. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నేను మొదటి ఇవాళ మొదలుపెట్టిన వీళ్ళందరూ, నేను దగ్గర దగ్గర నెల రోజుల నుండి బతిలాడుతాను మిమ్మల్ని అందరినీ. బీఆర్ఎస్ ను పొందబెట్టాలే, బీజేపీని ఎదగనియొద్దు. అవునా కాదా? నెల రోజుల నుండి ఎంబడి పడుతున్నా లేదా? మీ ఎంబడి కడవలందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. నేను నెల రోజుల కిందనే నేను జరగబోయే పరిణామాల మీద నేను బాగా ఆలోచించాను. చాలా మంది వ్యతిరేకించారు నన్ను, మండల నాయకత్వం వ్యతిరేకించారు నన్ను, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా నా మీద వెనుక బాగానే మాట్లాడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.